నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. చాలా మంచి మంచి వీడియోలు వస్తున్నాయండి. మీ వీడియోల వల్ల చాలా మారుతున్నామండి అని ఎంతోమంది చెప్తున్నారు. ఇంకా అక్కడక్కడ కొంతమంది ఏదైనా యానిమేషన్లు యాడ్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదన్నా మీరు సూట్ వేసుకుని కూర్చొని చేయండి. మొన్న ఒక అతను ఎవరో మీరు హెయిర్ ఇంకొంచెం సరిగ్గా దూకుని చెప్పండి, ఇట్లా ఏవో కమెంట్లు పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. దట్ అలా కాదు, జస్ట్ సబ్జెక్టే ఓకే, మ్యూట్లో పెట్టి విన్నా సరే, ఆర్ మీరు దాని మీద ఏదైనా టవల్ వేసేసి మీరు విన్నా సరే, విన్నది అప్లై చేయండి. అప్లై చేసింది మీ లైఫ్కి నేను కొంతైనా ఉపయోగపడాలి, లేకపోతే నా వీడియోలో ఎన్ని యానిమేషన్లు వేసినా వేస్ట్. ఓకే, సో మీరు నేను చెప్పే మాట మాత్రం ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. ఈ మధ్య ఈ మెసేజ్లు సీక్రెట్గా చదువుతున్నా, ఈ కమెంట్లు కానీ ఇవన్నీ చదువుతున్నా. ఎవరైనా మంచిగా నాకు అవసరం ఉంది సార్ ఇది అని మెసేజ్ చేస్తారేమో అని, అలా నేను చదువుతూ ఉంటే మెసేజ్లు ఈ మధ్య ఒక కామన్ ప్యాటర్న్ ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేంటంటే, మీరు చెప్పే లాజికల్ బాగున్నాయి, మేము అప్లై చేస్తున్నాం, అంతా బాగుంది, కానీ ఆ దెయ్యం, ఆ చెడు గుణం, ఆ శత్రువు మన ఇంట్లోనే ఉంటే, నా భర్తే ఇలా చేస్తే, నా సొంత కొడుకే ఇలా చేస్తే, మా అత్తే ఇలా చేస్తే, సో ఈరోజు ఇంట్లోనే గనక మీకు శత్రువు ఉంటే, మీ ఇంట్లోనే ఉన్న శత్రువుని మీరు ఎంత తెలివిగా డీల్ చేయాలి అనే విషయం మాట్లాడుకుందాం. న్యాచురల్గా ప్రాబ్లం జరిగేది ఏం తెలుసా, బయట ఎక్కడో ఎవరినో అయితే మనం డీల్ చేసేస్తాం, కానీ ఇంట్లోనే శత్రువు. అండ్ ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే, వాళ్ళు బయట వాళ్ళతో చాలా బాగుంటారు, ఇంటికి వచ్చేసరికి భయంకరంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బయట వాళ్ళందరితో స్వీట్గా ఉంటారు, అసలు వాళ్ళు బయట వాళ్ళు ఎవరన్నా వింటే, ఈయనా మీతో అన్యాయం చేసేది, ఈమెనా మీతో తక్కువగా మాట్లాడేది అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ మీద ఇట్లా ఊగిపోతుంటారు, అసలు సాడిస్టిక్గా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటే ఎలా గెలిచేది, ఈరోజు ఈ విషయం మాట్లాడుకుందాం. వేర్ ఇంట్లో వాళ్ళతోనేమో చండాలంగా బిహేవ్ చేస్తూ, ఎప్పుడు కోప్పడుతూ, ఎప్పుడు ఒక టైప్లో ఉంటారు, బయట ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళతో కావాల్సినంత నవ్వులు నవ్వులుతారు, వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, వాళ్ళ కోసం ఎక్స్ట్రా పని చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. నంబర్ 1 థింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మనము వాళ్ళకి నో మోర్ అన్ అట్రాక్షన్, మనము వాళ్ళకి ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు అనే స్టేజ్లో ఉన్నాం. మనని ఇంప్రెస్ చేయాల్సిందో, మనము ఏమైనా ఆలోచిస్తే మన ఫీలింగ్సో వాళ్ళకి పట్టవు. నేను చూశానండి ఎంతోమందిని, హస్బెండ్ ఇంటికి రాగానే ఇట్లా మొహం ఇట్లా అయిపోతావు, ఊరికే ఎందుకు ఫోన్ చేస్తావు, ఊరికి ఎందుకు ఇలా చేస్తావు, అలా ఎందుకు మాట్లాడతావు, ఇలా ఎందుకు మాట్లాడతావు. బయటేమో అందరితో చాలా నైస్గా, సాఫ్ట్గా, స్వీట్గా ఉంటారు. ఈ ప్యాటర్న్ చాలా కామన్గా చూస్తాం. అండ్ అలా ఉంది అంటే, ఫస్ట్ థింగ్, మన మీద అట్రాక్షన్ పోయింది, మనము లైట్ తీసుకున్నారు మనని, ఆర్ మనము అలవాటు పడిపోయాం. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, మన వల్ల వాళ్ళకి థ్రెట్ లేదు. అంటే వాళ్ళ మీద మనం ఒపీనియన్ ఫామ్ చేసుకునే థ్రెట్ లేక, నువ్వు ఏమన్నా అనుకో నాకు ఫరక్ పడదు, నాకు బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటే నా ఇమేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది, నువ్వేమనుకుంటే నాకేంటి అనే స్టేజ్లో ఉంటారు వీళ్ళు. బ్రూటల్ ట్రూత్, నిజమేది. కొన్ని రోజుల తర్వాత నువ్వేమనుకుంటే నాకేంటి, బయట వాళ్ళు మాత్రం నన్ను తప్పు అనుకోకూడదు, చెడ్డ అనుకోకూడదు, నేను మంచనే అనుకోవాలి అని ఎక్స్ట్రాగా నటిస్తుంటాం. ఇంట్లో వాళ్ళ దగ్గర టేక్ ఇట్ ఈజీ, వాళ్ళు ఏమవుతారు, ఏం చేస్తారో, మహా అయితే మూల కూర్చుని ఏడుస్తారు అనే నాన్ థ్రెట్ సీన్లో ఉంటారు. ఇలా ఉన్నన్ని రోజులు మీరు ఇంట్లో లైట్ అయిపోతారు. ఇది నెంబర్ 1. సెకండ్, ఎవరైనా బయట ఈజీగా గెలవచ్చు బాస్. బయట గెలవడం చాలా ఈజీ. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత చేసినా, ఇంట్లో నీ వాళ్ళు నిన్ను అసహించుకుంటే, నువ్వు బయట ఎన్ని గెలిచినా వేస్టే, ఎంత సాధించినా వేస్టే. ఇంట్లో నీ వాళ్ళు నిన్ను తిట్టుకుంటూ బయట ఎంత చేసినా వేస్టే. కొంతమంది బయట వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఇంట్లో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. ఏదో పార్టీకి తీసుకెళ్ళి అక్కడ మన వాళ్ళ మీదే జోకులు వేస్తారు, కామెడీ చేస్తారు, అసహించుకునేలా బిహేవ్ చేస్తారు.
అప్పుడప్పుడు లేనిపోయిన అబద్ధాలు కూడా వేసి మరీ వాళ్ళని తిడుతుంటారు. ఇలాగ చేసేవాళ్ళు ఏదో ఫన్ జనరేట్ చేస్తున్నామని, ఏదో చాలా కామెడీగా బిహేవ్ చేశామని, ఏదో బాగా ఇంప్రెసివ్గా మాట్లాడేశామని అనుకుంటారు. కానీ నిజానికి ఇలాంటి వాళ్ళు రోగముతో బాధపడుతూ ఉంటారు. మన వాళ్ళనే, మన ఇంట్లో వాళ్ళనే, నా భార్యనే, నా భర్తనే అని అనుకున్న వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేస్తూ, అందరి ముందు కామెడీ చేస్తూ బ్రతికే వాళ్ళు నిజముగా ఏ రోజుకి వాళ్ళ బ్రెయిన్‌కి అర్థం కాదు దట్ పెద్ద తప్పు చేస్తున్నారు అని. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. మన వాళ్ళ మీదే జోకులేస్తూ, కామెడీ చేస్తూ చేస్తారు. ఇది వెరీ డేంజరస్ హ్యాబిట్. అలా ఎవరైనా మీతో బిహేవ్ చేస్తూ ఉంటే 1, 2, 3 అని 3 వార్నింగ్స్ ఇచ్చి ఎండ్ చేసేయాలి. ఇంకా దాన్ని కంటిన్యూ చేసి వేస్ట్. బికాజ్ వాళ్ళకి అది ప్యాటర్న్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. బయట ఎప్పుడూ కూడా ఎక్స్ట్రాగా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, పీడిఏ అంటాం. మీద పడిపోయి అమ్మో నాకు ఇంత ప్రేమ అంత ప్రేమ అని చెప్పనవసరం లేదు. కానీ ఇంట్రెస్ట్ పోయేలాగా, వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వేసేలాగా, ఆ ఇంట్రెస్ట్ ఆ ఉన్న కొద్ది ప్రేమ తెగిపోయేలాగా జోకులు వేసి, నవ్వులు వేసి చేసేవాళ్ళని, ఇన్సల్ట్ చేసేవాళ్ళని దూరం పెట్టాలి. మీకు క్రిటిసిజంకి, ఇన్సల్ట్కి తేడా తెలిసి ఉంటే, ఎవరైనా మనము ఇది కరెక్ట్గా చేయలేదు, తప్పు చేసావు, చూసుకో, చెక్ చేసుకో, ఎందుకు అలా మాట్లాడడం, నెక్స్ట్ టైం నుంచి అలా చెయ్యకు అని క్రిటిసైజ్ చేసి ఒక క్రిటిక్ వేలో ఒక పాయింట్ చెప్పడం వేరు. నువ్వింతేనే, నీ బ్రతికింతేనే, నువ్వు ఇలాగే ఉంటావే, నువ్వు మారవే అని మనని ఇన్సల్ట్ చేస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడడం వేరు. ఈ రెండు డిఫరెన్స్ తెలియని రోజునే మీరు సఫర్ అవుతారు. వాట్ ఈజ్ ఇన్సల్ట్, వాట్ ఈజ్ అ పాజిటివ్ క్రిటిసిజం, ఆ రెండిటికి డిఫరెన్స్ తెలియాలి. నేనేదో చెప్పాను, క్యాజువల్గా చెప్పాను అని తీసి పడేస్తారు. అందుకనే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. ఎప్పుడైనా సరే నా అనుకున్న వాళ్ళు నా ముందు చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ బయట అందరి ముందు మంచిగా ఉంటున్నారు అంటే దట్ షోస్ దట్ మనం ఇంపార్టెంట్ కాదు. ఇంకా అక్కడితో మనము ఇంపార్టెన్స్ లేము. కాబట్టి మనం ప్రతిరోజు ఇంప్రెస్ చేసుకునే బాధలో ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పాయింట్. ఇలాంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అది నిజంగా వాళ్ళకి అలవాట లేక ఎవరైనా చేయిస్తున్నారా? ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్లో మేము ఎక్కువ చూస్తున్నది, వాళ్ళకు ఆల్రెడీ మైండ్లో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంపార్టెన్స్ని పెంచడానికి మనని తగ్గిస్తూ ఉంటారు. ఓకే, అది నెంబర్ 1. అది ప్యాటర్న్ గుర్తుపట్టండి. ఎవరి గురించి మనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నెంబర్ 1. రెండో ప్యాటర్న్ ఉంటుంది. వీళ్ళు స్వతహాగా ఇంట్లో వాళ్ళని ఓ చీప్ లాగా, నేనే చాలా గొప్ప, నేను సంపాదిస్తున్నా కాబట్టి నువ్వు ఏదన్నా పడుండాలి అనేలాగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై ఇట్. అలాంటి వాళ్ళ దగ్గర భయపడవద్దు. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ అడుగు ఇట్లా అంగదుడిలాగా కాలిలా ముందు పెట్టేస్తే అలాంటి వాళ్ళు ఇంకోసారి ఇన్సల్ట్ చేయాలంటే వణకాలి. ఓకే, అందుకని ఎవరి ఇన్సల్ట్ని తీసుకోవద్దు. ఇంట్లో ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు చెప్పే విధానము నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళనేమో ఇన్సల్ట్ చేస్తూ, అరుస్తూ, కోపంగా ఉంటూ, బయట మాత్రం స్వీట్గా మంచిగా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి డిఫరెన్స్ అర్థం కావట్లేదు. ఈగోతో, పొగరుతో బిహేవ్ చేస్తున్నట్టు. దీన్ని గుర్తించి పర్లేదులే అని అడ్జస్ట్ అవ్వకుండా, అలా నాతో మాట్లాడద్దు, దెర్ ఇస్ అ లిమిట్ వేర్ యూ కెన్ ఎక్సీడ్, ఆ లిమిట్ దాటితే మాత్రం నేను ఊరుకోను అనే విషయం మీరు క్లియర్గా, యూ హ్యావ్ టు మెన్షన్ దిస్. మీ బౌండరీని మీరు క్లియర్ చేసుకోండి. మీరు ఏంటి అన్నది క్లియర్గా పెట్టుకోకపోతే మిమ్మల్ని పదే దాడి చేస్తారు. ఎంతమంది నాకు వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు ఫోన్ చేస్తారో ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఇంటికి రాగానే కోపం ఇట్లా పెట్టుకుని ఈ ప్రపంచమంతా బరువు మోస్తున్నట్టు మన మీద అరిచి బిహేవ్ చేసే వాళ్ళని వెంటనే తెగ్గొట్టాలి. దేనికి భయపడద్దు, అక్కడికక్కడ మాట్లాడి తేల్చుకోవాలి. అది గొడవగా తీసుకోకుండా చాలా తెలివిగా మీ బౌండరీ క్లియర్గా చెప్పాలి. ఇలా మాట్లాడితే నేను ఇప్పుడు మాట్లాడను, ఒక 1 అవర్ తర్వాత వస్తాను, అప్పుడు మామూలు టోన్లోకి వచ్చాక మాట్లాడదాం అని క్లియర్గా ఆపండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే ఇన్సల్ట్ చేస్తే అక్కడికక్కడ ఎందుకు ఇలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని అక్కడికక్కడ అడగండి. అప్పుడు నెక్స్ట్ టైం అలాంటి పని చేయకుండా ఉంటారు. సో బీ వెరీ కాషియస్. ఇలాంటి వాళ్ళు మనకి
ఎంత లీనియన్స్ ఇస్తే అంత మన లైఫ్ని తినేసి ప్రశాంతతని పోగొడతారు. సో బీ వెరీ స్ట్రాంగ్. ఎవరైనా ఇంట్లోనే కనుక ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అని భయపడద్దు. మీ భయమే వాళ్ళ ఆయుధం. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.